నమస్తే అందరికీ. ఈరోజు నేను కేవలం 55 లాక్స్ బడ్జెట్‌లో రెడీ టు మూవ్ ఇన్ 2 బీహెచ్‌కే ఫ్లాట్స్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్స్ యొక్క ఎగ్జాక్ట్‌గా లొకేషన్ డీటెయిల్స్, ఈ అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా రెడీ టు మూవ్ ఇన్ ఉన్న ఈ బ్రాండ్ న్యూ 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి చౌరస్తా ఎత్తు ఇది వచ్చేసి మనకి మన్సూరాబాద్ చౌరస్తా అండి. ఇక్కడ నుంచి కేవలం అపార్ట్మెంట్ వరకు హార్డ్లీ 2 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఇది వచ్చేసి విజయవాడ హైవే అండి. విజయవాడ హైవే నుంచి అపార్ట్మెంట్ వరకు అయితే చాలా దగ్గరలో ఉంటుందండి. హార్డ్లీ ఒక 300 మీటర్స్ టు 400 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హార్డ్లీ 2 to 3 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ అపార్ట్మెంట్ ముందర వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి జడ్జెస్ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారండి. సహారా ఎస్టేట్ బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది. నియర్ బై వచ్చేసి స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయండి. నియర్ బై వచ్చేసి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అపార్ట్మెంట్ వచ్చేసి 500 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. జిహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఫ్లోర్కి 2 ప్లాట్స్ చొప్పున టోటల్గా 10 ప్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. యూడిఎస్ వచ్చేసి ఈచ్ ప్లాట్కి 50 స్క్వేర్ యార్డ్ యూడిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్గా కవర్ చేసుకొని 5th ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది నీట్గా మోడల్ ప్లాట్ కింద చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ టోటల్గా 10 ప్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తే ప్రస్తుతానికి 4 ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. నో జిఎస్టీ, నో ఎమ్యూనిటీ చార్జెస్. ఇక్కడ ఫ్లాట్ రేట్ మాత్రమే కోట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అని క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ చూపించడం జరుగుతుందండి. అపార్ట్మెంట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. అపార్ట్మెంట్ ముందర వచ్చేసి 100 ఫీట్ రోడ్ రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి స్పేషియస్ ఉన్నటువంటి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. 500 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా చూస్తున్నాము. పార్కింగ్ ఏరియాలో ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, సీసీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగిందండి. ఇక్కడ ప్రతి ఒక్క ప్లాట్కి 50 స్క్వేర్ యార్డ్ యూడిఎస్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది మోడల్ ప్లాట్ కింద చూస్తూ మిగతా విషయాలన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పార్కింగ్ ఏరియా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏరియా అంతా నీట్గా చూస్తున్నామండి. చాలా స్పేషియస్ రావడం జరిగింది. మనకి చుట్టూ కాంపౌండ్ వాల్ రావడం జరిగింది. మంచి ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా అనేది నీట్గా మరొకసారి కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఆటోమేటిక్ క్లోజ్డ్ లిఫ్ట్ అనేది రావడం జరిగిందండి. ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది చూస్తూ ప్రైస్ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్గా కవర్ చేసుకొని 5th ఫ్లోర్కి రావడం జరిగింది. 5th ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది మోడల్ ప్లాట్ కింద చూస్తున్నాము. ఇక్కడ లిఫ్ట్ ముందర వచ్చేసి మనకి స్పేషియస్ ఉన్నటువంటి కారిడార్ ఏరియా రావడం జరిగింది. మెయిన్ డోర్ వచ్చేసి మనకి పూర్తిగా టేక్వుడ్తో చేయించారండి. నీట్గా వర్క్ చేయించారు. ఈ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ అన్నది 1250 ఎస్ఎఫ్టీతో ఉంటుందండి. చాలా స్పేషియస్ రావడం జరిగింది. వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అండి. ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ అంతా చూపించడం జరిగింది. హాల్ ఏరియా అనేది నీట్గా చూపిస్తున్నామండి. ఇక్కడ హాల్ ఏరియాలో సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో మనకి విండోస్ ప్రొవైడ్ చేశారు. నీట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. పూర్తిగా వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. జిహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారండి. కిచెన్ ఏరియా అంతా చేస్తున్నాము. కిచెన్ ఏరియాలో వచ్చేసి మనకి చాలా స్పేసెస్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెట్టిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా చూస్తున్నామండి. యూటిలిటీ ఏరియా అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ ఏరియా చూస్తున్నాము. కామన్ వాష్రూమ్ ఏరియా దగ్గర వచ్చేసి ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ యాంటీస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన వచ్చేసి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెట్టిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి యాంటీస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. అండ్ వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేయడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సహారా బ్యాక్ సైడ్లో ఉంటుందండి. జడ్జెస్ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. వనస్థలిపురం దగ్గరలో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి 5 మినిట్స్లో రీచ్ అవుతాము. కామినేని హాస్పిటల్కి 5 మినిట్స్లో రీచ్ అవుతామండి. నియర్ బై వచ్చేసి మనకి మంచి స్కూల్స్ ఉన్నాయండి. మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. ఇంక్లూడింగ్ ఫాల్ సీలింగ్ కలుపుకొని ఇక్కడ ఫ్లాట్ యొక్క రేట్ అనేది కేవలం 55 lakhs మాత్రమే చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ యూటిలిటీ ఏరియా చూస్తున్నామండి.
ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర ఉంటుంది. ఇక్కడ యూడిఎస్ వచ్చేసి ప్రతి ఫ్లాట్‌కి 50 స్క్వేర్ యార్డ్ యూడిఎస్ అనేది రావడం జరుగుతుంది. రేట్ అన్నది కేవలం 55 లాక్స్ మాత్రమే చెప్తున్నారు. నో ఎమ్యూనిటీ చార్జెస్ అండ్ నో జీఎస్టీ అండి. స్క్రీన్ పైన ఉన్న బిల్లర్ నెంబర్‌కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ తక్కువ ధరలో సేల్ చేస్తున్న మంచి బ్రాండ్ న్యూ 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.